చాప కింద నీరులా బంగ్లాదేశీయులు భారత్లో కలిసిపోతున్నారు. బెంగాల్లోకి రావడం, బెంగాల్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, క్రమంగా అక్కడ ఏదో ఒక ఐడెంటిటీ సంపాదించడం, దాన్ని అడ్డు పెట్టుకుని నిదానంగా అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసేసుకోవడం ఇలా సాగుతూ వస్తుంది. ఇది దేశానికి మంచిదో చెడ్డదో అర్థం కాదు. వాళ్ళకైతే మంచిదే, కానీ వాళ్ళు మంచిగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ మంచిగా ఉంటారా అన్నదే సందేహం. ఎందుకంటే ఎక్కడో బెంగాల్ వైపు నుండి ఇప్పుడు తమిళనాడులోకి వచ్చి అక్కడ 6 అరెస్ట్ అయ్యారు. అక్కడ తిరుప్పూర్ ప్రాంతంలో జరిగింది. కాబట్టి వీళ్ళు ఎట్లా దొరికారంటే అక్కడ ఒక టెక్స్టైల్ కంపెనీలో ఉద్యోగాలు కావాలన్నారు. 15 రోజుల క్రితం వచ్చారు. వాళ్ళు ఆధారాలు చూపించమంటే నార్త్ ఇండియా నుంచి వచ్చామని చెప్పారు. వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడిన తీరు చూస్తే వీళ్ళు నార్త్ ఇండియన్స్ కాదు, ఉర్దూలో గట్టిపట్టుంది, హిందీ మీద అవగాహన లేదు అన్నటువంటి విషయం తేలింది. అప్పుడు వాళ్ళని వెరిఫై చేస్తే వాళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని తేలింది. టోటల్గా 7 ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళ సమాచారం పోలీసులకు అందిస్తే పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. అంటే ఈ చొరబాటుదారులు ఎంత చాప కింద నీరులా ఎక్కడికెక్కడికి విస్తరిస్తున్నారో అర్థమవుతుంది.